తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన షూటింగ్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో గోపాలకృష్ణ, జయతేజలు విన్నర్స్ గా నిలిచారు. ఫైనల్స్ కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమిత్ సంఘీ విజేతలకు మెడల్స్ అందించారు. మంచి ప్రతిభ కనబరిచిన తెలుగు రాష్ట్రాల ప్లేయర్లను త్వరలో జరిగే జాతీయ పోటీలకు పంపిస్తామని తెలిపారు ఆర్గనైజర్స్. రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలు ముగిశాయి. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఈ పోటీల్లో దాదాపు 800 మంది షూటర్లు పాల్గొన్నారని తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రకటించింది. ఒలింపిక్స్ కేటగిరీలోని 10 మీటర్ల పిస్టల్, 50 మీటర్ల పిస్టల్, 50 మీటర్ల రైఫిల్, 50 మీటర్ల 3P, 50 మీటర్ల ఓపెన్ సైట్, 50 మీటర్ల ఓపెన్ 3P వంటి ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు. వారం రోజులుగా జరిగిన ఈ పోటీల్లో 50 మీటర్ల మాస్టర్ పిస్టల్ ఈవెంట్లో 260 పాయింట్లు సాధించిన గోపాలకృష్ణకు గోల్డ్ మెడల్ వరించింది. 230 పాయింట్లు సాధించిన నాగేంద్రకు సిల్వర్, 223 పాయింట్లు సాధించిన కలీం రెహమాన్ కు బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇక 50 మీటర్ల పిస్టల్ మెన్ కేటగిరీలో జయతేజ, ఉమెన్ కేటగిరీలో పూర్ణిమ, సరయులు గోల్డ్ మెడల్స్ సాధించారు. 10 మీటర్ల యూత్ మెన్ విభాగంలో అమాన్ అలీఖాన్, సబ్ యూత్ మెన్ ఇండివిజువల్ ఈవెంట్లో అర్నవ్ క్షితిష్లు చెరవ్ గోల్డ్ మెడల్ సాధించారు. 50 మీటర్ల రైఫిల్ మాస్టర్స్ లో మహ్మద్ హసన్ షరీఫ్ గోల్డ్ మెడల్, మహ్మద్ హమీద్ సిల్వర్, భరత్ బ్రాంజ్ మెడల్ సాధించారు. Telangana Rifle Association successfully conducted the 10th state championship. It was an open championship with over 1,000 athletes. And you can see that it has all gone very well. These kids, right from sub-juniors to the veterans, across all age groups, across all fields and disciplines, it was held. It was held in a very fair manner and without any complaints. And the athletes have proved themselves, and we wish them all the luck. I hope a lot of these athletes will graduate into national champions and into Olympic champions. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలను కూడా స్పోర్ట్స్ అథారిటీ షూటింగ్ రేంజ్ లోనే నిర్వహించారు. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన ఇరు రాష్ట్రాల ప్లేయర్లను త్వరలో జరిగే జాతీయ పోటీలకు పంపిస్తున్నామని ఆర్గనైజర్స్ తెలిపారు. ఎవరెవరు క్వాలిఫై అయ్యారనేది త్వరలోనే అనౌన్స్ చేస్తామన్నారు. If they can help us by upgrading these ranges so that we can conduct South Zone, Nationals, and we can also bid for World Cups. And if a World Cup happens in Telangana, more than 80 to 90 countries will participate. It will help boost our shooting sport as well as our tourism. సౌత్ ఇండియాలో షాట్స్ షూటింగ్ రేంజ్ పెద్దదైనా ఇక్కడ సరైన ఎక్విప్మెంట్ లేదంటున్నారు ప్లేయర్లు. రేంజ్ ని అప్గ్రేడ్ చేసి లేటెస్ట్ వెపన్స్ తీసుకొస్తే మరింత మంది జాతీయ స్థాయిలో సత్తా చాటే అవకాశం ఉందంటున్నారు.